హలో గైస్, నేను మీ గద్రమ్మాయి. సో ఫైనలీ హౌస్ ఓపెనింగ్ అయితే సండే అనుకున్నాము ఈరోజే. సో అందరికీ హోమ్ టూర్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను అని చెప్పాను. ఇదే ఆ వీడియో. సో హోమ్ టూర్ వీడియో అయితే తీసేద్దాం రండి. సో ఇదైతే హాల్. ఇక్కడైతే ఇంతకుముందు ఎప్పుడు మీరు నా హౌస్ ఎలా ఉంటుంది, నా థింగ్స్ ఎలా ఉంటాయి, నేను ఎలాంటి థింగ్స్ మెయింటైన్ చేస్తాను అని చెప్పి ఎవ్వరు చూడలేదు. సో థింగ్స్ అనేవి ఇలా ఉంటాయి. సో ఇది హాల్, ఇది ఒక బెడ్రూమ్, ఇది కిడ్స్ బెడ్రూమ్, అండ్ సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి ఇక్కడ ఉంది. దిస్ ఇస్ మై బెడ్రూమ్, తర్వాత చూపిస్తాను. అండ్ హాల్లో అయితే ఏసీ పెట్టాము, సమ్మర్ కాబట్టి. సో టీవీ అయితే TCL 75 ఇంచెస్, మ్యాచెస్ చూడడానికి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. సో ఇక్కడైతే ఇది సిచ్యువేషన్. అండ్ రెక్లైనర్ చూస్తున్నారు కదా, రెక్లైనర్ వెరీ కంఫర్టబుల్. ఇక్కడ కూర్చొని అలా మ్యాచ్ చూస్తూ ఉంటే ఆ కిక్కే వేరు IPLలో. సో ఇక్కడైతే ఇంకా గెస్ట్ వస్తున్నారు కాబట్టి ఎక్స్ట్రాగా దివాన్ వేసాము. మేబీ ఒక 2-3 డేస్లో ఇది రిమూవ్ చేసేస్తాము ఫంక్షన్ అయిపోయిన తర్వాత. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్స్, సీలింగ్ ఫ్యాన్స్ వచ్చేసి మా బావ సెలెక్షన్. చూడండి, ఇది రిమోట్ కంట్రోల్. అండ్ ఇది చూసినట్టయితే దీనికి డిస్ప్లే కూడా ఉంది, ఎంత ఫాస్ట్లో పెట్టుకుంటాం అనేది. సో దీంట్లో స్పీడ్ మనము ఆరాంగా కూర్చొని మెయింటైన్ చేయొచ్చు, ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్. మీకు ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది ఎంత స్పీడ్ పెట్టుకున్నాము అనేది. సో 1 2 3 4 5. సో బూస్ట్ మోడ్ పెడితే ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. సో ఈ సీలింగ్ ఫ్యాన్స్ అండ్ జూమర్ చూడొచ్చు, వెరీ సింపుల్గా పెట్టాము. జూమర్ కూడా మా బావ సెలెక్షనే. సీలింగ్ ఫ్యాన్స్ అండ్ జూమర్ మా బావ సెలెక్షన్లో తీసేసుకున్నాము. సో అనదర్ థింగ్, ఫోటో ఫ్రేమ్స్. ఫోటో ఫ్రేమ్స్లో నా ఫేవరెట్ ఫొటోస్ చాలా ఉన్నాయి. యాక్చువల్లీ అన్ని ఫొటోస్ గిఫ్ట్సే, ప్రతి ఫోటో ఇక్కడ గిఫ్ట్ ద్వారా వచ్చింది అదే. సో ఇదైతే మా స్టూడెంట్స్ గిఫ్ట్ ఇచ్చారు, ఈ ఫోటో అండ్ దిస్ వన్. ఈ ఫొటోస్ అన్నీ గిఫ్ట్ వచ్చాయి. సో వాళ్ళ మెమొరీస్ నాతో పాటు ఎప్పుడు ఉండాలని చెప్పి నా హౌస్లో అయితే నేను పెట్టుకున్నాను. నాతోనే ఉంటాయి ఇవైతే. సో అనదర్ థింగ్, సో రీసెంట్గా నేను ఐ థింక్ రంజాన్లో అనుకుంటా, నా బర్త్డే రోజు శారీ కట్టుకుని నేను అంజలితో వీడియో తీశాను. శారీ సెంటర్, అంజలి శారీ సెంటర్. సో వాళ్ళైతే ఈ గిఫ్ట్ ఇచ్చారు. సో ప్రతి మనిషికి వాల్యూ ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చే థింగ్స్ కూడా మనతో పాటు పెట్టుకోవాలి అన్న థింగ్ నేనైతే ఫాలో చేస్తాను కాబట్టి ప్రతిదీ నాతోనే ఉంటుంది. సో నెక్స్ట్ ఫోటో ఫ్రేమ్కి వస్తే ఇది అయాన్, నా చిన్న కొడుకు ఫోటో. అయాన్ బర్త్డేకి గిఫ్ట్ వచ్చింది. ఇది మా మదర్ బర్త్డేకి నేను గిఫ్ట్ ఇచ్చాను. సో నా కొత్తింట్లో ఉంటే బాగుంటుంది అని చెప్పి నా హౌస్లో అయితే పెట్టుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి కిచెన్లోకి వెళ్దాము. కిచెన్లో ఏం థింగ్స్ ఉన్నాయనేది చూపిస్తాను. సో కిచెన్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడైతే ట్రెండింగ్ జరుగుతుంది, ఇది హయ్యర్లో తీసుకున్నాను. ఇది 682 kgsది, 682. సో ఇప్పుడైతే ఓపెనింగ్ అంతా జరుగుతుంది కాబట్టి కొంచెం మెస్సీగానే ఉంది. సో ఇలా 2 డోర్స్ అయితే వస్తాయి లైక్ దిస్. సో కొంచెం లగ్జరియస్గా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవైతే ఇప్పుడు ఓపెనింగ్ కోసం చికెన్, మటన్, రైస్ ఎవ్రీథింగ్ రెడీగా అయితే పెట్టాము కుక్ చేయడానికి. అండ్ ఓవెన్ కూడా LGలో తీసుకున్నాము, కొంచెం బ్రాండెడ్లో తీసుకుంటే మంచి లైఫ్ వస్తుంది అని చెప్పి. అండ్ మిక్సీ కూడా ఆబ్వియస్లీ కొత్తదే తీసుకున్నాము, బటర్ఫ్లైలో తీసుకున్నాము. సో ఎవ్రీథింగ్, జ్యూసర్ ఎవ్రీథింగ్ వచ్చేసింది అందులోనే. అండ్ టోస్టర్. అండ్ కిచెన్ ఏరియా అయితే ఇప్పుడు కొంచెం బిజీ కాబట్టి కొంచెం మెస్సీగా ఉంది. అండ్ చిమ్నీ కూడా ఫిట్ చేసేసాము. ఫిట్టింగ్స్ అయితే అన్నీ అయిపోయాయి, ఎవ్రీథింగ్, గ్యాస్ ఎవ్రీథింగ్ ఫిట్టింగ్ అయితే అయిపోయాయి. కొంచెం మెస్సీగా ఉంది ఓపెనింగ్ కాబట్టి. అండ్ ఈరోజు మనకి వచ్చే గెస్ట్ కోసం కొంచెం అఫీషియల్గా ఉంటుంది అని చెప్పి ఇలా అయితే అరేంజ్మెంట్స్ చేశాను. సో ఎవ్రీథింగ్ డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టాము. చూడ్డానికి కూడా చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఈ సైకిల్ అయితే మా పిల్లలకి అందరికీ నచ్చేసింది. సో ఇట్స్ లైక్
రియల్ సైకిల్ ఉన్నట్టే ఉంటుంది. అందరూ దీంతో ఆడుతున్నారు కాబట్టి ఈరోజు ఒక్కరోజు ఫంక్షన్కి పెట్టి మళ్ళీ పైన పెట్టేస్తాను. రెగ్యులర్గా పెడితే ఇంకా పిల్లలు బ్రేక్ చేసేస్తారు. సో ఇది ఓపెన్ కిచెన్ కాబట్టి, హాల్ నుంచి కిచెన్లోకి ఓపెన్ కిచెన్ కాబట్టి ఇదైతే డెకరేట్ ఇలా చేసాము. అండ్ లైట్స్ కూడా కొంచెం ఇంపోర్టెడ్ లాగే కనిపించాలని చెప్పి మంచివి సెలెక్షన్ అయితే చేసుకున్నాము. ఎవ్రీథింగ్ హౌస్ కోసం అయితే, ఓన్ హౌస్ కోసము అన్నీ కొత్తవే వాడాలి అన్న ఒక ఉద్దేశంతో ప్రతిదీ కొత్తవే తీసుకొని వచ్చాను. సో ఇదైతే హాల్ అండ్ కిచెన్ ఏరియా మొత్తం కవర్ చేసేసాము. టోటల్ ఎవ్రీథింగ్ కవర్ చేసాము. సో ఇప్పుడు బెడ్రూమ్స్లోకి వెళ్దాము. ఓపెన్ అండ్ నెక్స్ట్ బెడ్రూమ్లోకి వెళ్దాం. సో కార్డ్స్ అయితే మనకి ఎస్టర్డేనే వచ్చాయి. సో నిన్ననే వచ్చాయి కాబట్టి కొంచెం అరేంజ్మెంట్స్ ఫాస్ట్గా చేయలేకపోయాము. కార్ట్ అయితే డిజైన్ ఇలా ఉంది. సో కొంచెం బ్రాండెడ్లోనే చేపిద్దామని చెప్పి ఇలా అయితే చేపించాను. ఇదైతే ఫుడ్ రెస్ట్, అది హెడ్ రెస్ట్ అయితే అలా ఉంది. సో ఇంకా ఆబ్వియస్లీ కబోర్డ్స్ ఎవ్రీథింగ్. ఇదైతే నా బెడ్రూమ్, మా హస్బెండ్ అండ్ వైఫ్ బెడ్రూమ్. అండ్ కిడ్స్ బెడ్రూమ్ కూడా ఉంది, అది చూపిస్తాను. సో కిడ్స్ బెడ్రూమ్లోకి అయితే వెళ్దాము. బెడ్రూమ్లోకి వెళ్ళే ముందు స్పెషల్ పర్సన్ ఇంట్రడక్షన్ అయితే ఉంది, మై హస్బెండ్. ఈయనైతే మార్నింగ్ వీడియో తీసేటప్పుడు లేరు, కొంచెం బిజీ, ఇంకా ఓపెనింగ్ కాబట్టి ఆ బిజీ థింగ్స్లో బిజీ పనుల్లో ఉండిపోయారు. ఇంకా మా చిన్నోడైతే ఇక్కడ కూర్చున్నాడు. సో నెక్స్ట్ కిడ్స్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను. సో ఈ బెడ్రూమ్లో కొన్ని థింగ్స్ అని అలాగే పెట్టేసాము, ఇంకా మెయింటైన్ అయితే చేయలేదు. ఓన్లీ కార్ట్ అయితే చూపిస్తాను. సో ఇదైతే బెడ్, ఇది కూడా ఎస్టర్డేనే వచ్చింది కాబట్టి కొంచెం మెస్సీగా ఉంది. సో ఈ కలర్ హెడ్ రెస్ట్ అయితే నాకు బాగా నచ్చింది. సో ఎవ్రీథింగ్ వాజ్ లైక్ కొంచెం లగ్జరియస్గానే ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా లెదర్ సెలెక్ట్ చేసాం కాబట్టి లుక్ అయితే ఇలా ఉంది. అండ్ పిల్లల కబర్డ్స్ ఎవ్రీథింగ్ అందులో ఉంటుంది. సో ఫైనల్లీ ఇదైతే నా ఇల్లు, కదిరమ్మ ఇల్లు. ఈ ఇల్లు కట్టడానికి మేము పడిన కష్టం అంతా ఇంత కాదు, ఎంతో కష్టపడితే కానీ 2 yearsలో ఈ హౌస్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసాము. చాలా అప్ అండ్ డౌన్స్ అయితే చూసాము, వినని మాట లేదు. ప్రతి ఒక్క మనిషి నుంచి ఒక అమ్మాయి ఇంత డెవలప్ అయింది అని చెప్తే నానా రకాలుగా చెప్పుకున్నారు, వాళ్ళకి నోటికి వచ్చింది చెప్పుకున్నారు. సో ఏవి మనసులో పెట్టుకోకుండా, ఏమాత్రం నెగిటివ్ థాట్స్ పెట్టుకోకుండా, డిస్కరేజ్మెంట్గా తీసుకోకుండా మా హస్బెండ్ అండ్ వైఫ్ నిలబడి ఇంత సక్సెస్ఫుల్గా హౌస్ అయితే కంప్లీట్ చేసాము. సో ఇలాంటి మాటలకి మీరు కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని, మీరు కూడా ఒక స్టెప్ తీసుకొని, హౌసే కాదు ఒక బిజినెస్ కావచ్చు, ఎనీథింగ్ మీరు కూడా సక్సెస్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదైతే నా డ్రీమ్ అంటే చిన్న డ్రీమ్ కాదు, ఇంత తొందరగా సక్సెస్ఫుల్ అవుతాను అని చెప్పి నేనైతే గెస్ చేయలేదు. ఆల్మోస్ట్ నాకు ఈ హౌస్ కట్టడానికి 2 years పట్టినా కూడా ఈ ఇల్లు మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత చూస్తూ ఉంటే ఆ 2 years పడిన కష్టం అంతా జస్ట్ ఒక సెకండ్లో తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. ఇదైతే నా డ్రీమ్ హౌస్, ఇంకోసారి చెప్తున్నా. సో మీరు కూడా డెడికేషన్గా ఏది చేసినా కూడా సక్సెస్ అనేది మీ చేతిలోకి వస్తుంది. ప్రతి ఒక్కరు, ప్రతి లేడీ ఇండిపెండెంట్గా బతికే వాళ్ళు ఇలాంటి సక్సెస్ మీకు కూడా రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ హౌస్ ఓపెనింగ్ వీడియో నుంచి నా యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాను, బయట టూరిస్ట్గా వెళ్ళేటప్పుడు ఆ ప్లేసెస్ ఎక్కడికైతే వెళ్తానో ఆ ప్లేసెస్ వీడియోస్ అండ్ బ్యూటీ టిప్స్, నేను సెలూన్లో ఏం చేస్తాను, ఎవ్రీథింగ్, నా బ్రేక్ఫాస్ట్ నుంచి నా డిన్నర్ వరకు ఎవ్రీథింగ్ యూట్యూబ్లో అయితే ఇక్కడ నుంచి అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇలాంటి వీడియోస్ మీ వరకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి అండ్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేస్తూ ఉండండి. అండ్ దిస్ ఈజ్ యువర్ గదిరమ్మ సైనింగ్ ఆఫ్, బై బై. సో ఫైనలీ ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ కాస్ట్యూమ్లో అయితే వీడియోస్ ఆల్మోస్ట్ చేయలేకపోయాను బిజీగా ఉండడం వల్ల. సో ఇప్పటి వరకు మీరు ఎలాగైతే సపోర్ట్ చేస్తున్నారో ఇక మీరు కూడా అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ యువర్ గదిరమ్మ సైనింగ్ ఆఫ్.